హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ వ్లాగ్స్. టుడే మా పాప అంగన్వాడీలో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ యూజువల్గా మనకు లైబ్రరీస్ అని క్లబ్స్ అని ఉంటాయన్నమాట. సో అక్కడ వాళ్ళు ఎక్కువ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసినప్పుడు అంగన్వాడీ పిల్లలకి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో చూసారు కదా, చాలా పెద్ద స్టేజ్, అలాగే చాలామంది ఆడియన్స్ అందరూ వస్తారు. సో అక్కడ ఈ ప్రతి ఒక్క ఏరియాలో ఒక 10 అంగన్వాడీస్ అలా ఉంటాయన్నమాట. సో ప్రతి అంగన్వాడీలో ఉన్న పిల్లల చేత డాన్స్ ప్రోగ్రామ్స్ లేదా స్కిట్స్, అలాగే అంటే చిన్న పిల్లల్ని ఎప్పటి నుంచి స్టేజ్ ఫియర్ అలాంటివి లేకుండా ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్న లైబ్రరీస్ అనమాట. వాళ్ళు వార్షికోత్సవం, యానివర్సరీస్ అని చెప్పి చేస్తూ ఉంటారు. అలా చేసిన ప్రోగ్రామ్స్ ఇప్పటికే మా పాప ఒక 6 monthsలో 4 డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసింది. సో అలాంటి ఒక ప్రోగ్రామ్ అనమాట ఇది కూడా. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక లైబ్రరీ వార్షికోత్సవం అనమాట. 21st వార్షికోత్సవం అని చెప్పి, యానివర్సరీ అని చెప్పి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళు చేసిన డాన్స్, పిల్లలందరూ చేసిన డాన్స్ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇలాగైతే కనుక చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఎక్కువగా ఏ స్టేజ్ ఫీరు లేకుండా అందరి ముందు నిలబడే క్యాపబిలిటీ అనేది ఈజీగా డెవలప్ చేయొచ్చు అనమాట. నాట్ ఓన్లీ డాన్స్, స్కిట్స్ అవి కూడా ఉంటాయి. కానీ అంగన్వాడీ ఏజ్ పిల్లలకి స్కిట్స్ వేసేంత మెచ్యూరిటీ ఉండదు కదా. సో అందుకని మోస్ట్లీ వాళ్ళని డాన్స్ ప్రోగ్రామ్స్తోనే ఎంకరేజ్ చేస్తారు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.